ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే, ఇప్పుడు మనకు దగ్గరగా ఉండే ఫెస్టివల్ ఏంటి అంటే వినాయక చవితి. సో ఎక్కువగా మనం వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేయాలని చెప్పి ఎక్కువగా మనం న్యూస్లో, పేపర్లో వింటూనే ఉంటాం. ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇదే ఎక్కువగా వినిపిస్తుంది. సో వినాయక చవితి అంటే ఎక్కువగా మనము వినాయకుని నిమజ్జనం చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఒక మంచి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ యూజ్ చేసినట్టయితే మనకు కూడా పర్యావరణం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చండి. సో నాకు తెలిసినంత వరకు మనం ఇంట్లో ఎలా వినాయకుడిని చేసుకోవాలి ఒక ఈజీ మెథడ్లోనే తెలుసుకుందాం. ఇక్కడ నేను పసుపు కుంకుమలతో వినాయకుడిని తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద గ్లాస్ మైదా, అలాగే ఒక చిన్న టీ కప్ ఉంటుంది కదా, టీ కప్ మైదా అండ్ వాటిని మిక్స్ చేసుకోవడానికి పచ్చిపాలు, అలాగే పసుపు, కుంకుమ. సో మనం ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు నేను పసుపు ముద్ద అనేది తయారు చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో ఆ పెద్ద గ్లాస్ మైదా అంతా ఒక కప్లో వేసేసి, అండ్ దీనికి కొద్దిగా క్వాంటిటీ అంటే 3-4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు మనం యాంటీబయాటిక్ అంటాం కదా, చాలా విశిష్టమైన ప్రాధాన్యత ఉంది పసుపు కుంకుమలకి. సో అందుకనేసి నేను పసుపు కుంకుమలతో వినాయకుడిని చేయాలని చెప్పి నేను అనుకున్నానండి. ఓకే, ఇప్పుడు పసుపు అంతా బాగా మిక్స్ అయ్యేట్టుగా ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ పాలను వేసి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలండి. చపాతీ ముద్దలాగా కాదు, నార్మల్గా గట్టిగా చేసుకోవాలండి. ఆల్రెడీ మనకు మైదా మనం ఎంత గట్టిగా తడిపినా కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అలా అయ్యేసరికి ఒక జారుడులాగా అయిపోతుంది, నానిపోతుంది. సో అందుకనేసి మనం వీలైనంత వరకు గట్టి ముద్దలాగా ట్రై చేసుకోండి. ఓకే, నేను అంతా అయిపోయిందండి ప్రాసెస్. ఒక పసుపు ముద్ద అనేది రెడీ చేశాను. ఆల్రెడీ గట్టిగానే తడిపాను, అయినా కూడా కొద్దిగా జారులాగా ఉంది. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారు చూడండి, చేతి కత్తుకుపోతుంది కదా. ఇలాంటప్పుడు కనుక మీరు ఏం చేస్తారు అంటే, ఇంకొద్దిగా మైదా తీసుకొని ఇంకా ఎటువంటి వాటర్ కానీ పాలు కానీ యాడ్ చేయకుండా కాసేపు కనుక మనం ముద్దలాగా చేసుకున్నట్టయితే పసుపు ముద్ద అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం సెకండ్ మెథడ్ అనమాట. ఇంకేంటి, కుంకుమ ముద్ద అనేది మనం తయారు చేసుకుందాం. ఇక్కడ అందుకోసం నేను తీసుకున్నాను ఒక బౌల్, అలాగే ఒక చిన్న టీ గ్లాస్ అన్నాను కదా, టీ గ్లాస్ మైదా పిండి, అలాగే 2-3 టేబుల్ స్పూన్ కుంకుమ. ఇక్కడ నేను రెడ్ కుంకుమ యూస్ చేస్తున్నానండి. కుంకుమ కూడా హోమ్ మేడే నేను చేశాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. కుంకుమ ఎలా చేసుకోవాలి ఇంట్లో ఈజీ మెథడ్లో. కొందరికి కుంకుమ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దానికోసం ఒక మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో దీన్ని కూడా సేమ్ మెథడ్ అండి. కొద్దిగా పాలు పోసుకుంటూ గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. జారుడుగా అయితే చేసుకోకూడదు. జారుడుగా చేసుకున్నారంటే వినాయకుడు అనే రాదు. సో కింద పడిపోయింది కదా, దాన్ని మళ్ళీ అలా వేసుకోకుండా మనం పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం చేస్తున్నది దేవుని ప్రతిమ కాబట్టి కొద్దిగా శుభ్రం అనేది పాటించాలి. ఓకే, ఇది నేను ఇలా వేసుకున్నాను నీట్గా. ఇలా చూడండి, పసుపు కొద్దిగా జారుడుగా అయింది, కానీ ఇది నీట్గా ముద్ద మాదిరి వచ్చింది. అది ఎక్కడ అతుక్కోవట్లేదు, చూస్తున్నారు కదా. సో అలా చేసుకోవాలి పసుపు ముద్దని కూడా. అండ్ నెక్స్ట్ ఆ పసుపు ముద్దని అలాగే కుంకుమ ముద్దని నేను ఏం చేశానంటే ఇలా డిఫరెంట్ పార్ట్స్ లాగా చేసుకున్నాను. ఫస్ట్ చూపించిన 2 పీటకు, అలాగే 2 కాళ్ళు, అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్స్ అనేవి చూపిస్తున్నాను. ఇది అంటే ఉంటుంది కదా ఏనుగు తొండము, అలాగే అది మామూలుగా బ్రాహ్మిన్స్ వేసుకుంటారు కదా జంజం అని, అలా జంజము, అండ్ 2 చేతులు, చెవులు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదంతా మేకింగ్ అంటే మళ్ళీ ముద్ద ఎలా తయారు చేసుకోవాలి, చెవులు. మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. మనం కేక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఏదైతే గిన్నె యూజ్ చేస్తామో దానికి మనం మైదా పిండిని అలా ఫ్లోర్ అంటే స్ప్రింకిల్ చేసుకుంటారు కదా, అలా చేసుకున్నాను ప్లేట్కి. ఎందుకంటే వినాయకుడు చేసిన తర్వాత అతుక్కోపోకూడదు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ పెట్టాను బాడీ పార్ట్ పెట్టాను, ఏంటంటే స్టొమక్ పెట్టాను. అది కొద్దిగా ఎక్కువ రౌండ్ ముద్దలాగా చేసుకొని పెట్టాను. అండ్ నెక్స్ట్ బేస్ లాగా పాలులాగా అంటే రెండింటిని స్టిక్ చేయడానికి మనం పాలు తీసుకొని కొద్దిగా అలా రఫ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పైన పెట్టాను హెడ్ అంటే స్టొమక్ అంటే కొద్దిగా పార్ట్ అనేది తగ్గించి మనం పెట్టుకోవాలండి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను జంజం వేస్తున్నాను. ఎక్కువగా మనం బ్రాహ్మిన్స్లో చూస్తూ ఉంటాము, వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ అనేది రఫ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం చేసిన విగ్రహం అనేది వంగిపోకుండా ఉండడానికి, అలాగే బ్యాక్ సైడ్ స్ట్రైట్ వచ్చేలాగా నేను పాలు తీసుకొని నిమురుకుంటున్నాను అనమాట. కొద్దిగా స్ట్రైట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను పెడుతున్నాను, కాలు పెడుతున్నాను. ఆ కాలు అనేది కుంకుమ ముద్దతో పెడుతున్నానండి. దాన్ని కొద్దిగా రౌండ్ లాగా చేసుకొని రోల్ చేసుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది, కాలు అనేది రెడీ అయిపోతుంది. దాన్ని మనం కొద్దిగా ఎక్కువ తక్కువ అనిపిస్తే మళ్ళీ రోల్ చేసుకోవాలి, లేదు అనిపిస్తే పిండి తీసి ఇంకొద్దిగా తక్కువ తీసుకొని చేసుకోవాలి, అంతే. ఈజీ మెథడ్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా అలానే. ఇప్పుడు నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇలా మనం స్టిక్ చేసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పెడుతున్నాను పసుపు ముద్ద తీసుకొని ఒక కాలు ఎలివేట్ చేయడానికి ఒక పాదం లాగా క్రియేట్ చేశానండి. ఓకే, ఇలా పెట్టంగానే మీకు లుక్ డిఫరెన్స్ వచ్చింది కదా, నార్మల్ కుంకుమతో లెగ్ డిజైన్ చేసేదానికి అండ్ ఇలా పసుపు అండ్ కుంకుమతో పెట్టేదానికి కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ నేను ఇక్కడ చేస్తున్నాను వినాయకుడి తొండం అన్నమాట. తొండం కూడా సేమ్ కాళ్ళలాగే చేసుకోవాలి, కానీ కాలి కంటే కొద్దిగా సన్నగా చేసుకోవాలి. కొద్దిగా ఓపిక్గా మనము వినాయకుని అనేది చేసుకోవాలండి. కొద్దిగా టైం టేకింగే, కానీ మనం ఎక్కువగా భక్తితో అలాగే మనం ఓపిక్గా చేసినట్టయితే ఏదైనా సాధ్యమవుతుంది. ఇక్కడ నేను అవి స్టిక్ అవ్వడానికి పాలు వేసి అండ్ ఇక్కడ స్టిక్ చేశాను. ఇక్కడ నాకు తొండం అనేది ఎక్కువ అనిపించింది, అందుకనేసి నేను కొద్దిగా తీసేసి దాన్ని మళ్ళీ నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఆ తీసేసిన పిండితోనే నేను కొద్దిగా అడ్జస్ట్ చేసి దాన్ని ఇప్పుడు ఏనుగు తొండం లాగా పెడుతున్నాను అనమాట. తొండం అనేది మనకు వినాయకుడికి చాలా ఇంపార్టెంట్ అండి. దాని గురించి ఒక కథ కూడా ఉంది, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అదొక పెద్ద స్టోరీ. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుందంటే వినాయకుడి వ్రత కథ, అలాగే పూజ విధానం, కొద్దిగా ఈ దంతం గురించి స్టోరీ అనేది నేను ఆ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టినట్టయితే మీకు మన నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ నేను ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను కళ్ళు అనమాట. కళ్ళు నేను ఎల్లో కలర్ కనుక పెట్టినట్టయితే మీకు ఎలవేట్ అవ్వదు, కాబట్టి నేను ఇక్కడ రెడ్ కలర్ లాగా పెడుతున్నాను. దీన్ని కూడా సేమ్ అండి, కొద్దిగా ముద్ద తీసుకొని బాల్ లాగా చేసుకొని స్టిక్ చేసుకోవడం అంతే. కొద్దిగా రౌండ్గా చేసుకున్నట్టయితే నీట్గా కనిపిస్తుంది. ఏదైనా మన ఓపికను బట్టి మన వీలుని బట్టి మనం చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎవరి టాలెంట్ అలాగే ఎవరి ఎక్స్పెక్టేషన్స్ బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొందరు ఒపీనియన్ ఏంటి అంటే నవధాన్యాలతో చేయాలని, కొందరు బియ్యంతో చేసుకుంటారు, కొందరు వెజిటబుల్స్తో చేసుకుంటారు. అలా ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది అనమాట. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి సరిపోయినట్టు చేసుకుంటారు. నేను ఇక్కడ పసుపు కుంకుమ మనకు ఎక్కువగా లేడీస్కి ఇష్టం కదా, సో అలా ట్రై చేద్దామనే ఒక ఇన్నోవేషన్ థాట్తో చేస్తున్నాను. అండ్ సేమ్ మనం కాలు ఎలా పెట్టుకున్నామో హ్యాండ్ కూడా అలాగే పెట్టుకోవాలి. ఇది మనం మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి. మనం ఇచ్చిన పోజ్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. అవి ఆరిపోయి నీట్గా స్టిక్ అని అయితే మనం ఎట్లా పెట్టామంటే అలా ఉంటుంది, కానీ కొద్దిగా ఓపిక్గా చేసుకోవాలండి. ఏంటి మాకు ఇంత లెంతీ వీడియో పెడుతున్నావా అనుకోవద్దండి. చాలామంది ఇంతకుముందు ఫార్వర్డ్ చేసి వీడియో పెట్టినట్టయితే వాళ్ళు అడుగుతున్నారనమాట, ఇలా చేశారు నెక్స్ట్ సేమ్ యాజ్ బిలో అంటున్నారు. అది మాకు అర్థం కావట్లేదు, మీరు ఏ వీడియో చేసినా ఫుల్గా పెట్టండి అని చెప్తున్నారు, అందుకనేసి నేను ఇలా పెట్టాను. ఓకే, బోర్గా ఫీల్ అనిపిస్తే మీకు ఎక్కడి వరకు కంటెంట్ నచ్చింది అండ్ మీకు ఎక్కడి వరకు అయితే అర్థం అవుతుంది అనిపిస్తే అక్కడి వరకు చూడండి. అండ్ బోర్ అనిపించిన పాట స్కిప్ చేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ నేను రోల్ ఆన్ చేసి హ్యాండ్ స్టిక్ చేసుకున్నానండి. ఇక్కడ నేను చెయ్యి అనేది చేతిలో మనం ఎక్కువగా వినాయకుడిని చూస్తే లడ్డు పెట్టుకొని కనిపిస్తాడు కదా, సో ఆ లడ్డు అనేది నేను అలా పెట్టాలి అని ఆ థాట్తో పెట్టాను. మీకు నచ్చిందా అండి?
అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేసుకుంటామంటే వినాయకుడి ఏమంటారు గొడుగు ఎక్కువగా మనం ప్రాధాన్యంగా చూస్తూ ఉంటాం కదా, దానికోసమే సపరేట్గా మనం చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఆ గొడుగును. సో ఆ గొడుగు అనేది నేను స్టిక్ చేస్తున్నాను. అది కిరీటం లాగానే మనం అనుకోవచ్చు, నేనైతే గొడుగు అనుకొని చేశాను, కిరీటం అయినా అనుకోవచ్చు అండి. సో దాన్ని నేను సేమ్ కలర్తో పెడితే అంత ఎలివేట్ అవ్వదు కాబట్టి డిఫరెంట్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ లాగా పెట్టాను. ఓకే చూడండి మీకు బాగా కనిపిస్తుంది. దాన్ని మనం కొద్దిగా ప్రెస్ చేసుకున్నట్లయితే అలాగా స్టిక్ ఆన్ అయిపోతుంది. దీనిపైన నేను ఒక ఏమంటారు గోపురం పైన వస్తుంది కదా రౌండ్ లాగా, అలా పెట్టాను. ఓకే అండ్ అన్ని పెట్టాక ఒకటి మిస్ అయింది అనిపించింది కొద్దిసేపు చూసుకున్నాక. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఇక్కడ చెవులు పెట్టలేదన్నమాట. వినాయకుడికి చెవులు పెద్దగా ఉంటాయి అన్నమాట, ప్రతిదీ వినిపిస్తూ ఉంటాయి ఆయనకి. అలాగా ఏనుగు మామూలుగా చిన్నపిల్లల రైమ్స్ ఉంటాయి కదా, చాట చెవుల ఏనుగు అనేసి, చెవులని మనం పెద్దగా పెట్టుకోవాలి వినాయకుడికి. సో నేను అక్కడ ఇయర్ పెట్టేసరికి అది చెయ్యి అనేది కలిసిపోయినట్లు అనిపించింది. సో నేను దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఈ ఇయర్ అనేది మనం ఎలా చేసుకోవాలి అంటే నేను చూపిస్తాను. కానీ వీడియోకి రానట్టుంది. సేమ్ రౌండ్ బాల్ లాగా చేసుకొని మనం చపాతీ ముద్దను ప్రెస్ చేస్తాం కదా, అలా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా ఈజీగా కనిపిస్తుంది. అండ్ నేను స్టిక్ చేసినప్పుడు అది స్టిక్ అవ్వలేదు, అందుకనేసి నేను మళ్ళీ పాలను పెట్టేసి ఇలా కొద్దిగా సో 2 పిండిలను అటాచ్ చేస్తున్నాను, అప్పుడు కొద్దిగా నిలబడినట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా మన వినాయకుడు అనేవారు కంప్లీట్ అయిపోయారు. సో వినాయకుడు ఎక్కడ ఉంటారో వినాయకుడి వాహనం కూడా అక్కడే ఉంటుంది కదా. సో వినాయకుడి వాహనం ఏంటి మీకు తెలుసా? తెలిసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇక్కడ ఈ వీడియో అనేది స్టాప్ చేసి. సో కామెంట్ చేశారా అండి? ఓకే ఇప్పుడు వినాయకుడి వాహనం ఏంటి అంటే ఎలుక అండి. ఎలుక వాహనం ఎక్కి తిరుగుతారు కదా వినాయకుడు. సో మనం ఇక్కడ ఎలుకను కూడా చేసుకుంటున్నాము. ఎలుక బాడీ కూడా నేను పసుపు ముద్దతోనే చేస్తున్నాను. ఎలుక తోక అండ్ ఎలుక బాడీ అంతా ఒక పసుపు ముద్దతో చేస్తున్నాను. అండ్ ఎలుక హెడ్ వచ్చేసి ఒక రౌండ్ లాగా చేసుకొని దానికి స్టిక్ చేస్తున్నాను. 1 సెకండ్ నేను దాన్ని క్లియర్గా చూపిస్తాను. ఓకే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఎలుక కాళ్ళు వచ్చేసి కుంకుమతో పెడుతున్నాను అనమాట. ఓకే బాగా కనిపిస్తుంది అనేసి. ఇక్కడ నాకు ఒక వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఎలుక కళ్ళు కూడా సేమ్ వినాయకుడికి అయితే మనం ఎలా బాల్స్ చేసి పెట్టామో ఎలుక కూడా కొద్దిగా చిన్న బాల్స్ చేసుకొని స్టిక్ చేసుకుంటే బాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకు ఒక వీడియో క్లిప్ మిస్ అయింది కాబట్టి మీకు ఇక్కడ వీడియోలో కనిపించదు, ఫోటోలో అయితే కనిపిస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చేస్తున్నాను వినాయకుడికి ప్రసాదం. వినాయకుడికి ఎక్కువగా మోదకాలు లడ్డు అంటే ఇష్టం కదా, నేను ఇక్కడ లడ్డు చేస్తున్నాను. ఓకే అందుకోసం నేను ఒక ప్లేట్ స్టాండ్ పెట్టాను. ఇప్పుడు ప్లేట్ లాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో లడ్డు అనేది నేను పెట్టుకుంటాను. ఓకే ఇప్పుడు ఒక ప్లేట్ రెడీ అయిపోయింది. లడ్డు కోసం నేను రెడ్ కలర్ కుంకుమ పెట్టిన ముద్ద ఉంది కదా, దాన్ని రోల్ చేసుకొని లడ్డులా పెట్టుకున్నాను. మా సైడ్ ఎక్కువగా బూందీ లడ్డు అంటే ఎల్లో కలర్లోనే ఉంటుంది, కొన్ని ప్రాంతాలలో రెడ్ కలర్లో కూడా చేసుకుంటారు. నాకు తెలిసినంత వరకు అది కలర్ వేస్తారు అనుకుంటున్నా. సో ఇక్కడ నాకు ప్లేట్ కాస్త వంగిపోయినట్టు అనిపించింది పిండి కాబట్టి, సో దాన్ని నేను మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని లడ్డూలు పెట్టేసుకుంటున్నాను. లడ్డూలు రోల్ చేసుకొని దానిపైన మనము ఎల్లో ముద్ద ఉంది కదా, ఎల్లో ముద్ద నేను కాజులాగా డెకరేట్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాం. అంటిల్ దెన్ బాయ్. ఇంకోటి రేపటి వీడియో కాస్త స్పెషల్ అండి, వ్రత కథ. అలాగే ఇంకా ఏంటి అంటే
వినాయకుడి కొద్ది స్టోరీస్ అనేది మనం షేర్ చేసుకుంటాము. నేను ఏ పండుగ వచ్చినా ఆ పండుగకు సంబంధించిన విశేషం అనేది చెప్తాను మన ఛానల్లో, ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ ఓవరాల్గా మన వినాయకుడు అండ్ వినాయకుడి వాహనం, ఓవరాల్గా మన వినాయకుడు రెడీ అయిపోయాడు, అలాగే వాహనం రెడీ అయిపోయింది, అండ్ లడ్డూలు కూడా రెడీ అయిపోయింది. మీకు ఫైనల్ ఫోటో పిక్ యాడ్ చేశాను, నచ్చిందా?